కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జగన్ జైలుకు వెళ్లి బెయిల్పై మళ్లీ బయటకు వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ కేసులో జగన్మోహన్ రెడ్డికి సిబిఐ షాక్ ఇచ్చింది. అక్రమాస్తుల కేసులో జగన్ బెయిల్ను రద్దు చేయాలని సిబిఐ కోర్టులో సిబిఐ అధికారులు పిటిషన్ దాఖలు చేశారు. జగన్మోహన్ రెడ్డి బెయిల్ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారంటూ సిబిఐ తన పిటిషన్లో పేర్కొంది. అయితే సరిగ్గా 2019 అసెంబ్లీ ఎన్నికలకు పార్టీలన్నీ వ్యూహరచన సిద్ధం చేస్తున్న తరుణంలో సిబిఐ జగన్కు బెయిల్ నిరాకరిస్తూ పిటిషన్ దాఖలు చేయడం వెనకాల చంద్రబాబు బీజేపీ హస్తం ఉందా అన్న కోణంలో ఆలోచన చేస్తే ఇది నిజమని అనిపించక మానదు. కారణం, బాబు పరిపాలనకు అడుగడుగునా అడ్డు తగలడం వల్ల జగన్ దూకుడుకు చెక్ పెట్టాలనే బాబు మోడీతో సంప్రదించి ఏ నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టంగా అర్థమవుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తరపున వరుసగా రెండోసారి ముఖ్యమంత్రి పదవి చేపట్టి పరిపాలన కొనసాగిస్తుండగా అనుకోకుండా జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో ఆయన మృతి చెందడం జరిగింది. అయితే అప్పుడు జగన్ సీఎం పదవి కోసం పట్టుబట్టిన విషయం అందరికీ తెలిసిందే. అయితే అందుకు కాంగ్రెస్ పార్టీ ససేమిరా అనడంతో కన్న తల్లి లాంటి పార్టీతోనే కయ్యానికి కాలు దువ్వాడు జగన్. కొత్త పార్టీ స్థాపించి కాంగ్రెస్ పార్టీని విమర్శించడం మొదలుపెట్టాడు. అయితే ఎలాగైనా సరే జగన్ దూకుడిని తగ్గించాలని భావించిన కాంగ్రెస్ పార్టీ జగన్ను అక్రమాస్తుల కేసులో కటకటాల వెనుకకు పంపించింది. అదే కేసు జగన్ను ఇప్పటికీ నీడలా వెంటాడుతోంది.